Shirdi Sai Baba. His life is a message. His life is an inspiration. ఓం సాయిరామ్. హాయ్ అండి అందరికీ. నమస్కారం. వెల్కమ్ టు షిరిడీ సాయి అండ్ సోబర్ స్పిరిచువల్ టాక్స్. ఈ అధ్యాయంలో ప్రధానంగా మనము సాయిబాబా వాగ్దానము, రోహిల్లా కథ, నేను సర్వాంతర్యామిని అనే 3 ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాయిబాబా వాగ్దానము. సాయిబాబా ఇలా అన్నారు: "నా మాటల యందు విశ్వాసముంచండి. నా లీలలు వ్రాసిన అవిద్య అంతరించిపోతుంది. శ్రద్ధ, భక్తులతో వానిని విన్నవారికి ప్రపంచ విషయముల యందు కోరిక తగ్గుతుంది. భగవంతుని యందు భక్తి, ప్రేమ పెరుగుతుంది. ఎవరైతే నా లీలల్లో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. అవి వారు అందరికీ పంచిపెట్టవచ్చును. ప్రేమతో సాయి సాయి అన్న వారి కోరికలు నెరవేరతాయి. వారికి భక్తి పెరుగుతుంది. వారిని బాబా అన్ని దిశల నుండి కాపాడుతాను అంటారు. ఎవరైతే మనఃపూర్వకంగా సాయిబాబాపై ఆధారపడి ఉన్నారో, ఆయన లీలలు గానం చేయుచున్నారో వారికి అంతులేని ఆనందమును, శాశ్వతమైన తృప్తిని కలుగునని బాబా చెప్తారు. ఎవరైతే సాయిని శరణు వేడెదరో, భక్తి విశ్వాసాలతో పూజించెదరో, సాయి సాయి అని ఆయన నామమును పలికెదరో, వారిని మరణం నుండి బయటకు లాగుతాను అని, సాయి కథలు విన్నచో సకల రోగములు నివారింపబడును అని అంటారు. సాయి భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించును. బాబా లీలలు విను వారికి శుద్ధ చైతన్యంతో తాదాత్మ్యము కలుగును. సాయి సాయి అను నామము నెప్పియందుంచుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన, వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును అని బాబా వాగ్దానం చేసెను. బాబా కథలు సముద్రం మధ్య పోనున్న దీపపు స్తంభములు లాంటివి. మనకు సముద్రంలో ఉన్నప్పుడు లైట్ హౌస్ ఎలా అయితే దారి చూపిస్తుందో, అలానే బాబా కథలు, లీలలు ఈ భవసాగరంలో కొట్టుకుపోకుండా మనకు దారి చూపిస్తాయి. మరియు యోగము, యాగము, ధ్యానము, ధారణము అలవరుచుకొనుట కష్టము అని కలియుగంలో భగవంతుని నామము పలుకుట వల్ల, భగవత్ కథలను వినుట వల్ల భక్తుల కోరికలు తీసివేసి, నిర్మోహులుగా చేసి, చివరకు ఆత్మ సాక్షాత్కారం పొందినట్లు చేయునని బాబా చెప్పారు. రోహిల్లా కథ. రోహిల్లా అనువారు బాబా కీర్తి విని ఆకర్షితులై షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. నిరంతరం ఖురాన్‌లోని కల్మాలను అల్లాహు అక్బర్ అని జపం చేసేవారు. అతని అరుపుల వల్ల పగలంతా పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రికి నిద్ర ఉండేది కాదు. దానివల్ల వారు ఇబ్బందికి గురై బాబాకు ఫిర్యాదు చేశారు. రోహిల్లాను మందలించమని అడుగగా, బాబా రోహిల్లాకు ఒక చెడ్డ భార్య ఉంది అని, ఆవిడ రోహిల్లాను తనను బాధపెట్టుచున్నదని రోహిల్లా ప్రార్థనలు విని, ఆమె ఏమీ చేయలేకపోతుంది అని బాబా అందరికీ సర్ది చెప్పారు. అసలు రోహిల్లాకు భార్య లేదు. ఆవిడ ఎలా బాబాను, రోహిల్లాను ఇబ్బంది పెడుతుంది? ఈ కథలోని సారాంశం ఏమిటంటే, చెడ్డ భార్య అంటే దుర్బుద్ధి లేక చెడ్డ ఆలోచనలు, విచక్షణ లేకపోవటం, ఇతరులకు కీడు చేయాలనే ఆలోచనలు కలిగి ఉండటం, మోసం చేయాలని అనుకోవటం, మనది కాని వాటి మీద ఆశపడటం, మరియు మన అందరికీ భయము, కోపము, ఆందోళన, అసూయ, నిరాశ అనే చెడ్డ ఆలోచనలు ఇవి అన్నీ అందరికీ సాధారణంగా ఉంటాయి. ఎప్పుడు కాకపోయినా పరిస్థితుల ప్రభావం వల్ల ఒక్కొక్కప్పుడు అలాంటి భావాలు కలుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం దైవనామాన్ని ఉచ్చరించటం వల్ల మనలోని పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకోవచ్చు. మనం ఎదుటివారిని చూచి బాధపడుతున్నప్పుడు మనం ఎదగలేము. మనలో ఉన్న మంచి క్వాలిటీస్ మీద దృష్టి పెట్టలేము. అలా కాకుండా హెల్తీ కాంపిటీషన్ పెట్టుకొని మన మీద దృష్టి పెట్టినప్పుడు మనం ఎదగటానికి ఆస్కారం ఉంటుంది. దైవనామ స్మరణ వల్ల లోపల నుండి వచ్చే మంచి, చెడులను గుర్తించే జ్ఞానం పెరుగుతుంది. అందుకే రోహిల్లా అల్లాహు అక్బర్ అని ప్రేమతో జపించడం ద్వారా తనలో ఉన్న దుర్గుణాలను అణుచుకున్నాడు. హి ఈజ్ ఆల్సో క్రియేటింగ్ ఏ పాజిటివ్ వైబ్రేషన్స్ బై డూయింగ్ నామస్మరణ. మన అందరికీ దేహమే నేను అన్న భ్రాంతి వల్ల మాయ కమ్మి మన మనసు మీద ప్రభావం చూపుతుంది. అందుకే ఎవరైనా దైవనామస్మరణ చేస్తున్నప్పుడు ఆ ప్రదేశం మొత్తం పాజిటివ్ వైబ్రేషన్స్‌తో నిండి ఉంటుంది. అది వారికి మరియు మనకు కూడా ఉపయోగపడుతుంది. అందుకే మనం దైవనామస్మరణ చేసేవారిని జడ్జ్ చేయకూడదని, బాబా అతన్ని ఆపకుండా, అతడు చెడు ఆలోచనల నుండి రక్షించుకునే ఆధ్యాత్మిక ప్రయత్నం అని చెబుతారు. బాబా అతని పక్షాన నిలిచి భగవన్నామ స్మరణ వల్ల కలిగే ప్రశాంతతను వారికి వివరించారు.
మంత్రజపం వల్ల మన మనసుకు, శరీరానికి కలిగే ప్రయోజనాలు. మంత్రం అనే పదంలో మన్ అంటే మనసు, త్రా అంటే రక్షించేది. మన మననం చేయటం వల్ల మనసును రక్షించేది మంత్రం అని అర్థం. మంత్రంపై మన దృష్టిని కేంద్రీకరించినప్పుడు ఇతర ఆలోచనలను తొలగించి, మనసుని శుద్ధి చేసి, మనలో ఉన్న అనవసరపు కోరికలను, వాసనలను దూరం చేసి, ఆత్మ చైతన్యాన్ని పెంచుతుంది. అంతర్గత శుద్ధి సాధించి శరీరంను, మనసును క్రమశిక్షణలో ఉంచుతుంది. మంత్రజపం చేయటం వల్ల అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది. మెంటల్ చాటర్ తగ్గి మైండ్‌ఫుల్‌నెస్ పెరుగుతుంది. యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. అంతేకాకుండా మన చక్రాలను యాక్టివేట్ చేయడం ద్వారా శరీరాన్ని, మనసును బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మంత్రజపం వల్ల మన మనసుకు మాత్రమే కాకుండా శరీరానికి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మంత్రజపం వల్ల హార్ట్ రేట్ తగ్గి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్‌లో ఉంటుంది. మంత్రజపం వల్ల బ్రెయిన్‌లో ఆల్ఫా మరియు తీటా తరంగాలు పెరుగుతాయి. ఇవి మనకు మంచి విశ్రాంతిని మరియు మెరుగైన నిద్రను కలిగిస్తాయి. ఇది జ్ఞాపక శక్తిని మరియు ఏకాగ్రతను పెంచుతుంది. నిరంతర నామజపం వల్ల బ్రెయిన్‌లో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగం బలోపేతమవుతుంది. ఇది నిర్ణయాలు తీసుకునే శక్తిని పెంచి, పనిపై ఏకాగ్రతను మరియు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మంత్రజపం వల్ల ఒత్తిడి కలిగించే కార్టిసాల్ హార్మోన్స్ తగ్గించి, ప్రశాంతతనిచ్చే సెరటోనిన్, డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్‌మిటర్స్‌ని, హ్యాపీ హార్మోన్స్‌ని విడుదల అయ్యి, మన మూడ్‌ని, బిహేవియర్‌ను, బాడీ ఫంక్షన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. సరైన ఉచ్చారణతో చేసే మంత్రజపం శారీరక చైతన్యానికి పెంచి సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతుంది. నిరంతర నామజపం వల్ల వ్యక్తి తన లోపల ఉన్న ఆలోచనలు గమనించే సామర్థ్యం పెరుగుతుంది. ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలకు మరియు మానసిక పరిపక్వతకు దారితీస్తుంది. నేను సర్వాంతర్యామిని అంటే అన్నిటిలోనూ, అందరిలోనూ నిండి ఉన్నవాడు అని అర్థం. బాబా ఒకరోజు తన భక్తులందరకు ఒక చక్కని ఉపదేశం ఇచ్చారు. మీరెక్కడున్నను, ఏమి చేస్తున్నాను నాకు తెలుస్తుంది అని గుర్తుపెట్టుకోండి. నేను అందరి హృదయంలో అంతర్యామిగా ఉన్నాను. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను. అంతా నా రూపమే. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే. జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియజాలకుడను నేనే. సృష్టి, స్థితి, లయ కారకుడును నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికే హాని కానీ, బాధ కానీ కలుగదు. నన్ను మరిచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా రూపమే అని బాబా చెప్తారు. సారాంశం. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి. సర్వోపగతుడు ఎందెందు వెతికినా అందంతే కలడు అన్న మాటలకు సర్వాంతర్యామి అనే పదానికి సరైన నిర్వచనం. ఆయన లేని చోటు అంటూ ఏదీ లేదు. గాలి, నీరు, నిప్పు వంటి పంచభూతాల్లోనూ మరియు సకల ప్రాణుల హృదయాల్లోనూ ఆయన నిండి ఉంటారు. భగవంతుడు ఈ విశ్వంలోని ప్రతి అణువులోనూ, జీవరాశుల్లోనూ అంతర్యామిగా కొలువై ఉంటాడు. బాబా ప్రతి జీవిలోనూ ఉండి వారి ఆలోచనలను, పనులను గమనిస్తూ ఉండే పరమాత్మ కాబట్టి, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా నాకు తెలుస్తుందని బాబా అంటారు. దైవం మన హృదయంలో కనిపించే ఆహ్, దైవం మన హృదయంలో కనిపించే చరాచర జీవకోటిలో అంతటా ఉన్నారు అని అర్థమయ్యే కొద్దీ మన జీవితం ఒక పూజలా మారుతుంది. చెడ్డవారి సాంగత్యము, గాసిప్స్ చెప్పుకోవటము, సమయం వృధా చేయటము, సేవ చేయకపోవడము, దయ లేకపోవడము లాంటివి మన ఆధ్యాత్మిక పయనాన్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. భగవంతుడు సర్వవ్యాపి. మన లోపల, బయట అంతటా ఉంటాడు కనుక, మనం ఎప్పుడు క్షమతో, దయతో సాయి ఎల్లవేళలా మనని చూస్తూ ఉంటారు అనే ఎరుకతో ఉన్నప్పుడు, తప్పు చేయాలి అనే ఉద్దేశం దాని అంతట అదే తగ్గిపోతూ ఉంటుంది. మనసు లోపల నుండే సత్యం వైపుకు సాగే ప్రయత్నం మొదలవుతుంది. త్రిగుణముల సామరస్యమును నేనే అని అంటారు బాబా. అంటే త్రిగుణాల సమానత్వ స్థితిని నేనే అనే భావం. ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయి. సత్వగుణం, రజోగుణం మరియు తమోగుణం. ఈ 3 గుణాలు ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి పోరాడుతూ ఉంటాయి. అలా కాకుండా మనం అంతర్ముఖం అయినప్పుడు ఆత్మానుసంధాన స్థితిలో ఈ 3 గుణాలు సమానంగా, సామరస్యంగా ఉంటాయి. అయితే బాబా పరమాత్మ స్థితిలో ఎల్లప్పుడూ ఉంటారు కాబట్టి
ఆయన అన్ని ద్వంద్వాలకు, గుణాలకు అతీతుడైన పరమాత్మ అని అర్థం. మనిషి ఈ 3 గుణాలను బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు లేదా వాటికి అతీతుడైనప్పుడు మోక్షాన్ని పొందవచ్చు. ద్వందాతీతుడు. ద్వందాతీతుడు అంటే సుఖదుఖాలను, లాభనష్టాలను, మంచి చెడులను, జయ అపజయాలను, గౌరవము, అవమానాలను వంటిని ద్వంద్వ భావనలకు అతీతంగా ఉండేవాడని అర్థం. వీటి ప్రభావానికి లోను కాకుండా సమచిత్తంతో ఉండే వ్యక్తి అని అర్థం. ముఖ్యంగా భగవంతుని, జ్ఞానిని, యోగిని సూచించటానికి ఈ పదాన్ని వాడతారు. వీరు పేరు ప్రతిష్టల కోసం ఆశించని వారు, నిరంతరం తృప్తిగా ఉండేవారు అని అర్థం. ఎవరిపైన అతిగా ఇష్టము లేదా ద్వేషం లేకుండా అందరినీ సమానంగా చూసే గుణము కలవాడు అని, పరస్పర విరుద్ధమైన స్థితుల్లో కూడా చలించకుండా ఉండేవారు అని, బయట పరిస్థితులు ఎలా ఉన్నా అంతరంగంలో ప్రశాంతతను కోల్పోని వ్యక్తిని ద్వందాతీతుడు అంటారు. బాబా ద్వంద్వాలకు అతీతమైన వారు. ఈ అధ్యాయంలో మనకి సాయి చెప్పినదేమనగా, బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, దేహాభిమానము మొదలగు వానిని విడిచి, వారు తమ దృష్టి అంతటిని సాయి కథల వైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజంగా ఉన్నప్పుడు మాత్రమే బాబా వారికి జ్ఞానబోధ చేసి ఆధ్యాత్మిక మార్గంలో పయనింపచేస్తారని అర్థము. Thanks for watching Shirdi Sai and Sobha Spiritual Talks.